నటికుమార్ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేసుకునే బంద్ ప్రకటించారన్నారు. థియేటర్లను బంద్ చేస్తామన్న ప్రకటన ఎగ్జిబిటర్ అయినా తనకే తెలియదన్నారు. థియేటర్లు లీజుకు తీసుకున్న వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని నటికుమార్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరేం చేశారనే వివరాలున్నాయని చెప్పారు. రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని పవన్ అన్నారంటే ఆయన ఎంత బాధపడుంటారో అని నటికుమార్ తెలిపారు. మైత్రి మూవీస్ని టార్గెట్ చేస్తూ చేసిన ప్లాన్ ఇదని, నలుగురు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారని నటికుమార్ ఫైర్ అయ్యారు. లీజు ఓనర్స్ నిజమైన థియేటర్ ఓనర్ దగ్గర లీజు తీసుకున్న ఆ నలుగురు ఆ పెద్ద మనుషులు ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామవుతున్న గవర్నమెంట్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఇండస్ట్రీలో కానీ శాసిస్తున్న ఆ నలుగురు తీసుకున్న నిర్ణయం తప్ప పాపం ఏ ఎగ్జిబిటర్ కూడా మేము బంద్ చేస్తామని అనలేదు. ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు బంద్ ఉందని. నేను ఒక థియేటర్ ఓనర్నే, అలాగే అందరూ థియేటర్ ఓనర్లే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము థియేటర్ ఓనర్స్, కానీ లీజు ఓనర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. ఓకే, ఎక్కడ పుట్టింది ఇది? రాజమండ్రిలో పుట్టింది. కాకినాడ ఆలోచన రాజమండ్రిలో పుట్టింది, హైదరాబాద్లో అమలు చేశారు 18వ తారీఖు నాడు. అమలు చేసేటప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, మరి ఈ మొత్తం టోటల్గా ఎవరు సురేష్ బాబు గారు ఉన్నారు, మరి దాంట్లో ఏసిఎన్ సునీల్ గారు ఉన్నారు. దిల్ రాజు గారు అయినా అరవింద్ గారు అయినా విజయవాడలో థియేటర్లో G3లో అన్నింటిలో వాళ్ళే పార్ట్నర్సు. మరి సురేష్ బాబు గారు అరవింద్ గారు రాజమండ్రిలో థియేటర్లు అన్ని పార్ట్నర్స్ మొత్తం టోటల్ లీజులో ఉన్నాయి, వెస్ట్ లీజులో ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి మీ నలుగురు కూర్చున్నప్పుడు హరిహర వీరమల్లు సినిమా 12 తారీఖు వేశారు, 5వ తారీఖు మొత్తం టోటల్ కమలాసన్ గారు సినిమా వేశారు. మీరు సినిమాలు ఉన్నప్పుడు మీరు మీటింగ్లో 12 తారీఖు మీటింగ్లో ఎవరు వచ్చారండి? 15 మంది ఎగ్జిబిటర్ తెలంగాణ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చిన ఎగ్జిబిటర్లు 2-3. ఆ 2-3 కూడా ఓన్లీ జస్ట్ దిల్ రాజు గారు కూర్చోమంటే కూర్చుంటారు, లేకపోతే లెగిస్తారు. ఇప్పుడు అరవింద్ గారు కూర్చోమంటే కూర్చుంటారు, లేకపోతే లెగిస్తారు. సురేష్ బాబు గారు కూర్చోమంటే కూర్చుంటారు, లేకపోతే లెగిస్తారు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు దూకేమంటే దూకేస్తారు అక్కడ. అలాంటి వాళ్ళు మీటింగ్ పెట్టి రేపు బంద్ షూటింగ్స్, రేపు బంద్ సినిమా థియేటర్స్ అంటే అందరు ఎగ్జిబిటర్ షాక్ అయిపోయారు. ఏంటిది ఇదేంటి సన్నగా బంద్ ఏంటి? అసలు హరిహర వీరమల్లు కోసం మేము ఎప్పటి నుంచి సినిమా చూస్తున్నాం, ఆ సినిమా వస్తుంటే మేము సినిమా వేయాలని మేము అనుకుంటున్నాం, 27 అనుకున్నాం. అలాగే 30వ తారీఖు భైరవ సినిమా ఉంది. అసలు సినిమా థియేటర్ ఇప్పుడు 3 నెలల నుంచి మేమైనా ఓపెన్ చేసామా? బంద్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే థియేటర్ జనాలు రావట్లేదు, సినిమాలు లేవని బాధతో ఉంటే వీళ్ళు సినిమా 30వ తారీఖు 18వ తారీఖు అనౌన్స్ చేసింది ఛాంబర్లో. ఇదే దామోదర్ ప్రసాద్ గారు, నిన్న మాట్లాడిన దామోదర్ ప్రసాద్ గారే దాంట్లో మీటింగ్లో ఉన్నాడు. అలాగే భరతభూషణ్ గారు ఉన్నారు. ఇది జరిగిన సిచ్యువేషన్ అందరూ ఉండేటప్పుడు మరి సినిమా గుర్తు రాలేదా? ఈ సినిమా